చరణ్ గారి ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే అది పుష్ప 1 మూవీ లాగా అనిపించింది అని చెప్పాను కదా. వరుణ్ తేజ్ లాగా కూడా ఉందని అంటున్నారు కదా. వరుణ్ తేజ్ గద్దెలకొండ గణేష్ కానీ పుష్ప 1 లాగా ఎక్కువగా ఉంది. అంటే దాన్ని కాపీ కొట్టినట్టు అంటే దాన్ని కాపీ అని చెప్పలేము, ఎందుకంటే బుచ్చిబాబు గారు సుకుమార్ గారి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారు కాబట్టి మేబీ ఆ క్వాలిటీస్ కొన్ని ఉంటాయి కదా, సో దానివల్ల అలా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. అంటే మీ పోస్టర్ చూడగానే ఏమనిపించింది అంటే పెద్ద అని మాస్ లుక్ ఏమని అనిపించిందా మాసం రగ్గుడ్ లైక్ రంగస్థలం లాంటి ఒక మూవీ అయితే రాబోతుంది అనిపించింది అంతే. సో అంటే ఈ సినిమాతో అంటే గేమ్ చేంజర్ కొంచెం ఫ్లాప్ అయ్యి నిరాశపరిచింది కొంచెం చాలా ఫ్లాప్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు ఈ సినిమాతో ఒక 1000 crores అలా ఏమైనా అంటే మూవీ బాగుంటే చేస్తారు, బాగాలేకపోతే అంతే. యాక్టింగ్ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు రామ్ చరణ్ గారి సినిమాస్ లో ఫేవరెట్ ఏంటి? మగధీర. సో ఇవాళ బర్త్డే కాబట్టి ఏమైనా విషెస్ చెప్దాం అనుకుంటున్నారు? హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. సో పెద్ద సినిమాతో అంటే ఒక 1000 crores కలెక్షన్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే కమర్షియల్ మూవీ లాగా ఉంది కాబట్టి. సో రీజనల్ హిట్లో మంచిగా ఉంటే ఈజీగా 1000 crores వెళ్ళిపోవచ్చు. ఈ కాంబినేషన్ చూస్తే బుచ్చిబాబు గారు, ఏఆర్ రెహమాన్, జావనీ కపూర్ చాలా పెద్ద స్కేల్లో తీస్తున్నారు కదా. మూవీ చూసి నాకు చెప్పొచ్చు మనం. గేమ్ చేంజర్ కూడా శంకర్ గారు అది ఇది అనుకున్నాం కానీ అంత బాగాలేదు కదా, సో అలా అనుకున్నాం. సరే బాయ్. రామ్ చరణ్ బర్త్డే ఇవాళ పెద్ద ఫస్ట్ లుక్ పోస్ట్ వచ్చింది, ఎలా అనిపించింది? చాలా 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 బాగుందన్న, అదిరిపోయింది. మెయిన్ అందులో రామ్ చరణ్ గారు లుక్ అవ్వచ్చు, అది ఒక రగడ్ లుక్ అంటారు కదా, అది అనిపించింది. ఈసారి మీరు 1000 కోట్ల క్లబ్ అన్నది రామ్ చరణ్ గారు కూడా అందులో గ్లోబల్ స్టార్ కూడా అయితే జాయిన్ అయిపోతారు అనమాట. అంత బాగుంది, లుక్ అయితే బాగుంది. కానీ ఫస్ట్ కొన్ని పోస్టర్ వచ్చాక చాలా మంది కన్ఫ్యూజ్ అయినట్టున్నారంటే ఈ పోస్టర్ ని చూసి. అవును, అది మేము కూడా ఏమో, కానీ అది చాలా కొత్తగా ఉన్నది అనమాట. ఇంకెవరు బుచ్చిబాబు గారు అంటే చేతులు కట్టుకోవడమే కాదు, చేతులు తిప్పే రోజులు కూడా వచ్చినాయి అనమాట ఈ పోస్టర్తో అయితే. అంటే వరుణ్ తేజ్ లాగా ఉందని కంపేర్ చేస్తున్నారు. అది ఉన్నది అన్న తప్పది. మరి అలాగంటే ఈయన అలా చూసుకుంటే ఇది సుకుమార్ గారి మూవీ ఉన్నది కదా చిట్టుబాబు రంగస్థలం, అది ఎప్పుడు వచ్చిందిగా, మరి దాన్ని మరి ఆయనతో మరి కంపేర్ చేయలేదు కాబట్టి బాగుంది. ఇదైతే కొత్తగా ఉంది. కాదు ఏంటి ఇప్పుడు పోస్టర్ తోటి అంటే బర్త్డేకి రిలీజ్ చేశారు కాబట్టి మేము అసలు ఫ్యాన్స్ అందరూ అంటే రియాక్షన్ ఎలా ఉంది అంటే చాలా 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 పాజిటివ్గా ఉందన్న, చాలా బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే మేము ఏమనుకున్నామంటే పోస్టరే కాదు, టైటిల్తో పాటు చిన్నది ఏదైనా ట్రీజర్ వచ్చి ఒక షార్ట్ ఏదో అన్నారు, గ్లిమ్స్ రీసెంట్గా మైత్రి మూవీ మేకర్స్ ఆయన అన్నారు కదా, ఆ గ్లిమ్స్ ఏమైనా సరే వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేసాము. ఎందుకో బ్యాడ్ లక్ పాపం అది రాలేదు. సో ఇప్పుడు అంటే బుచ్చిబాబు గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా ఈ సినిమా తోటి, అంటే ఒక 1000 crores కలెక్షన్ కొట్టే ఛాన్స్ షోర్ అన్నది. పెద్ద అయితే దానికి ఉన్న వైబ్స్ ఏంటంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది. అంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అంటే గ్లోబల్ స్టార్ కదా, కొంచెం నిరాశపడ్డారు. అదేమీ లేదు. మళ్ళీ నా ఫ్లాప్స్ అన్నది కామన్, ప్రతి హీరోకి ఫ్లాప్స్ ఉన్నాయి, ఎంత పెద్ద హీరోకైనా సరే. కానీ ఇది మాత్రం చాలా 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 బాగుంటుంది. సో ఇప్పుడు బర్త్డేకి ఫ్యాన్స్ అందరూ హ్యాపీ అంటే హ్యాపీ. కానీ చిన్న ట్రీజర్ ఏదైనా సరే వదులుతారేమో అని చూసాము, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళకున్న షెడ్యూల్స్ ప్రకారంగా కొంచెం అవ్వలేనట్టుంది. కానీ సినిమా అయితే చాలా బాగుంటుంది. బుచ్చిబాబు గారు, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ చూసుకుంటే కొంచెం వాళ్ళిద్దరూ ఇంకా జాన్వీ కపూర్ గారు, మన రామ్ చరణ్ గారు, ఇంకా పెద్ద పెద్ద క్యాస్టింగ్ ఉన్నారు, విలన్ రోల్స్ గట్ట. సినిమా అయితే బుచ్చిబాబు గారు అయితే ఇచ్చి పడేస్తారు, అయితే డౌట్ లేదు. బాగా నచ్చింది. థ్యాంక్ యూ అన్న. బ్రో, రామ్ చరణ్ గారి బర్త్డే ఇవాళ, సో పెద్ద ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది బుచ్చిబాబు గారు, ఎలా అనిపించింది? నాకైతే అన్న పెద్ద సినిమా చూసిన తర్వాత సినిమా పోస్టర్ చూస్తేనే మూవీ అయితే దాదాపుగా 300 కోట్లకు పైన రీచ్ అయిపోతుంది. ఇది 500 కోట్లే, 1000 కోట్లు కూడా క్రాస్ చేస్తుంది. ఇంతకుముందు రామ్ చరణ్ RRR మూవీ వచ్చింది, దాన్ని బీట్ చేయబోతుందని అనుకుంటున్నానన్న. పోస్టర్కే నాకు అంత అనిపించింది. లుక్ అయితే వేరే లెవెల్ అన్న. రామ్ చరణ్ మూవీస్లో ఇదే హైలైట్ అనుకోవచ్చు అన్న. కథ చూస్తే కొంచెం అంటే రంగస్థలం, పుష్ప ఇట్లా కంపారిజన్ వస్తుంది కదా. నాకు అలానే అనిపించింది. అంటే జనరల్గా నాకేం అనిపించిందంటే అది ఒక పల్లెటూరు సినిమా లాగా అనిపించింది. రామ్ చరణ్ పల్లెటూరు సినిమాలు కూడా చేస్తున్నారు అనే విధంగా అయితే లుక్ ఉందన్న. అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? నాకు తెలిసి అది పల్లెటూరు సినిమా కాబట్టి ఏదన్నా ఊర్ల మధ్య గొడవలు కానీ విడిపోవడం కానీ ఇలా ఉంటుంది. అందులో రామ్ చరణ్ గారు కూడా ఒక విలేజ్లో ఉండడం, లైక్ రంగస్థలం అన్నారే మీరే కూడా ఇందాక, అలాంటి లుక్స్ అయితే ఉంటాయన్న. ఓకే, సో ఇవాళ బర్త్డే కాబట్టి పోస్టర్తో ఫ్యాన్స్ అందరూ అంటే హ్యాపీ ఫీల్ అయినట్టేనా లుక్స్ తోటి? కానీ మస్తు హ్యాపీ అన్న, చించేస్తాం, రచ్చ చేస్తున్నారన్న పోస్టర్ చూసే అభిమానులు అయితే. సో గ్లోబల్ స్టార్ కదా, అంటే ఆ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తున్నారు అనుకోవచ్చు. అనుకోవచ్చు అన్న. ఆల్మోస్ట్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా రామ్ చరణ్ అన్న. అతనే ఒక 300 కోట్ల దాకా బీట్ చేద్దాము అంటున్నాడన్న. దానికి కనీసం 4 రెట్లన్నా కలెక్షన్ వస్తుందన్న. అంటే దీనికి ముందు వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కొంచెం అంటే ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేదు కదా, మరి ఇప్పుడు
ఛాన్సెస్ ఎలా ఉన్నాయి ఈసారి అయితే ఉన్నాయన్న ఛాన్సెస్, రీచ్ అవుతుంది పక్కా. బ్రో పెద్ద ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది రామ్ చరణ్ గారి బర్త్డే ఇవాళ. సో ఈరోజు బర్త్డే అవును. ఎలా అనిపించింది పోస్టర్? పెద్ద పోస్టర్ అయితే బాగానే ఉంది. అంటే ఇది ఒక ఓల్డ్ మోడల్ సినిమా అనమాట. అంటే పాతకాలం టైప్లో సినిమా ఇది. మేము షూటింగ్కి వెళ్ళినాం. షూటింగ్ ఆల్రెడీ ప్రస్తుతానికి అయితే షూటింగ్ అయితే బూత్ బంగ్లాలో అవుతుంది. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి అక్కడ ఇల్లు హౌస్ ఉంది కదా, ఆ లోపల బూత్ బంగ్లాలో అవుతుంది షూటింగ్ అయితే. సో మీరు షూటింగ్కి వెళ్తున్నారు? నేను షూటింగ్కి వెళ్తాను. పెద్ద షూటింగ్ ఆల్రెడీ ఇప్పటికి. సో అంటే ఎలా ఉండబోతుంది అంటే లుక్ పోస్టర్ చూడగానే వాళ్ళు చాలా మంది అంటే రియాక్షన్ ఏంటి? అంటే మేము వెళ్ళింది అయితే మొట్టిగా లుక్ అయితే బాగానే ఉంది, పోస్టర్ అయితే బాగానే ఉంది. అయితే మేము వెళ్ళిన సినిమా అయితే మొట్టిగా అంటే ఆ క్యారెక్టర్ ఏంటంటే అక్కడ చేసేదంటే ఒక క్రికెట్ అనమాట. క్రికెట్ టోర్నమెంట్ టైపు జరుగుతుంది అక్కడ రామ్ చరణ్ వస్తారు. అంటే బొబ్బుల టీము, పార్వతీపురం టీము ఇలాగ ఆడుతుంది అనమాట. అంటే విజయనగరం టీము ఇలాగ ఆడుతుంది అనమాట. ఉంది ఆల్రెడీ నా దాంట్లో వీడియోస్ కూడా ఉన్నాయి. కానీ అంటే బొబ్బిలి టీం ఇలాగా విజయనగరం టీం ఇలాగా తలపడుతుంది అనమాట. అంటే ఓల్డ్ మోడల్ సినిమా, అందరూ చాలా ఓల్డ్ మోడల్ సినిమా. అంటే మరీ అంత ఓల్డ్ అంటే ఓల్డ్ కూడా కాదు. అంటే బట్టల కాస్ట్యూమ్ ఎలా ఉంటుందంటే బాగా ఓల్డ్ కాస్ట్యూమ్ అనమాట. ఓల్డ్ కాస్ట్యూమ్ అందరూ బుల్లెట్ బండి మీద వస్తారనమాట. బుల్లెట్ బండి మీద వచ్చి అంతా షూటింగ్ అయితే చేసాం. మాస్ అంటే మేము వెళ్ళింది అయితే ఒక టోర్నమెంట్ ఒకటి చూసాను అంతే. నేను క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది ఇక్కడ బూత్ బంగ్లా దగ్గర. నేను అదే చూడడం. సో లుక్ కానీ ఇదంతా ఎలా ఉంది? రామ్ చరణ్ మేక్ ఓవర్ కానీ మొత్తం బాగుంది లుక్. రామ్ చరణ్ లుక్ అంటే ఓల్డ్ టైప్ అనమాట. ఒక ఓల్డ్ అంటే ఒకప్పుడు అప్పుడులో 2002లో 2005లో ఎలా ఉంటుందో అప్పుడు. అంటే అక్కనే నైసరో డ్రెస్ అంటారు కదా, అంటే బూట్ కట్ ఫ్యాన్లోను బూట్ కట్స్ అట్లా వేసుకొని ఉంటారు కదా, అలా అనమాట ఆ టైప్. అంటే రంగస్థలంకి మించి ఉండబోతుందా సినిమా? అంటే పెద్ద సినిమా షూటింగ్ అయితే అంటే బడ్జెట్ దీనికి బాగా మంచి బడ్జెట్ పెట్టారు. గేమ్ చేంజర్ కన్నా బడ్జెట్ అయితే మనకి దీనికి అయితే ఎక్కువగా పెట్టారు. మరి మేము షూటింగ్లో నిరాశపరిచింది బాగా. ఈ సినిమా అయితే మేము చేసిన షూటింగ్లో అయితే మటుగా అంటే 20-30 బిట్స్ అలా తీస్తున్నారు. అందులో ఏది నచ్చితే అది పెడతారు అనమాట. దాంట్లోనే 30 టేకులు తీస్తున్నారు అందులోనే. అంటే ఈ సినిమా కొంచెం ఉండొచ్చు ఇంకా కొంచెం పైకి, గేమ్ చేంజర్ కన్నా కొంచెం. ఎందుకంటే ఇతను బుచ్చిబాబు గారు కదా డైరెక్టర్, బుచ్చిబాబు గారు కాబట్టి అతను గేమ్ చేంజర్ చూశారు కాబట్టి గేమ్ చేంజర్ ఎలా జరిగిందని చెప్పి అందరికీ తెలుసు. ఇప్పుడు బుచ్చిబాబు గారు కాబట్టి డైరెక్టరు టేకులు తీసేయగలది, అందులో ఏ టేక్ బాగుంటుందో చూసుకొని అది పెట్టి మారుస్తారు అనుకుంటున్నాను నేనైతే. కలెక్షన్స్ ఎంతవరకు రావచ్చు అని అనుకుంటున్నాను? అంటే బడ్జెట్ని పెట్టి అయితే దీనికి కూడా బడ్జెట్ని పెట్టి ఇంకా పైన వస్తుంది ఇంకా. సో ఫైనల్లీ రామ్ చరణ్ గారి బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. మీ సినిమాలు చాలా చూశాను, మీతో వర్క్ కూడా చేశాను నేను సినిమా ఫీల్డ్లోని, మీతో కూడా చేశాను. కానీ హ్యాపీ బర్త్డే అండి. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒకరు, మీ నాన్నగారు ఒకరు మాకు చాలా ఇష్టం. మాకు సినిమా ఫీల్డ్ ఫుడ్ అన్నది పెట్టింది మీ అందరూ. మిమ్మల్ని అయితే మటుకు మేము నమ్ముకుని అయితే బతుకుతున్నాం. మాకు కొంచెం ఒక అవకాశం ఇవ్వండి. మీరు కూడా ఏదో సినిమాల్లో మాకు ఛాన్స్ అయితే ఇస్తారని మేము అనుకుంటున్నాం. మరి దయచేసి ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. ఇది ఒకటే. హ్యాపీ బర్త్డే సార్. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. బ్రో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వచ్చింది కదా పోస్టర్ పెద్ద అని, ఎలా అనిపించింది మీకు అది చూడగానే? ఊర మాస్ అన్న. ఎందుకంటే మంచి రగల్ లుక్లో కనిపిస్తున్నాడు అసలు. అది చూస్తే ఆ పోస్టర్ని చూసే వరకే ఇట్లా చేతి మీద వెంట్రుకలు ఇట్లా పైకి లేచినాయి. ఎందుకంటావా, ఫస్ట్ సినిమాతోనే తను ఏందో ప్రూవ్ చేసుకున్నాడు. బుచ్చిబాబు నేషనల్ అవార్డు రావడం జరిగింది కాబట్టి. ఇప్పుడు ఈ సినిమా ఇంకోటి ఏంటంటే రంగస్థలం మన సుకుమార్ గారు చేసిండ్రు. దాంట్లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా మన బుచ్చిబాబు ఉండడము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అదే రంగస్థలంలో ఎట్లా కనిపించినో మన రామ్ చరణ్ గారు ఈ R16లో కూడా ఆ రేంజ్లో కనిపించబోతున్నాడు. కన్ఫామ్గా హిట్ అవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎలా అనిపించింది ఫ్యాన్స్కి కానీ వీళ్ళందరికీ? ఆ లుక్ కానీ మేక్ ఓవర్ కానీ ఎలా అనిపించింది? భారీగా ఉంటుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిని మనం ఫస్ట్ నుంచి చూడాల్సినది కూడా, ఎందుకంటే రంగస్థలం ముందు ఒక లైఫ్ స్టోరీ తనది, రంగస్థలం తర్వాత ఒక రేంజ్కి ఎదిగిపోయిండు. అందుకనేసి యాజ్ ఇట్ ఈస్గా నాకైతే రంగస్థలం కంటే నన్ను అడిగితే రంగస్థలం కంటే ఊర మాస్గా ఉండబోతుంది ఈ ఫిలిం అయితే. సో అంటే ఇంతకుముందు గేమ్ చేంజర్ కొంచెం నిరాశపడింది కదా ఫ్యాన్స్. ఇప్పుడు ఈ లుక్తో హ్యాపీ అయినా అంటే ఇవాళ బర్త్డే కాబట్టి రామ్ చరణ్ అన్న బర్త్డే అంటే ఆ లుక్కే కాదు, రామ్ చరణ్ అన్న పేరు ఇట్లా ట్విట్టర్లో కనిపించి రామ్ చరణ్ అన్న ఒక పోస్ట్ ఇట్లా చేసిన చాలన్న మాకు. ఇట్లాంటిది ఒక రగల్ లుక్లో ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ అంటే ఎంత ఉండొచ్చు మోస్ట్లీ? అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి స్పాన్ కూడా పెరిగింది కదా. అవునవును, పక్కాగా అయితే అన్న ఇది ఒక 1000 కోట్ల పైనే కలెక్షన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ దీంట్లో మనకి
చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు శ్రీకాంత్ ఓడేలా ఎట్లా ఫిలిం మేకింగ్ నుంచి ఎలా నేర్చుకొని హైలీ రేటెడ్గా ఫిలిమ్స్ ఎట్లా చేస్తున్నాడో మన బుచ్చిబాబు గారు కూడా సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్ట్గా పనిచేసి ఆయన కూడా సుకుమార్ కిందనే పనిచేసిండు, ఈయన కూడా సుకుమార్ కిందనే పనిచేసింది. కాబట్టి సుకుమార్ మార్క్ ఏ రేంజ్లో మన తెలుగు ఇండస్ట్రీ ఇంపాక్ట్ క్రియేట్ చేసిండో తను, ఖచ్చితంగా బుచ్చిబాబు కూడా ఈ సినిమాతో అదే లెవెల్లో మన ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఖచ్చితంగా ఇది 1000 కోట్ల పైనే మన రామ్ చరణ్ గారికి పెద్ద బిగ్గెస్ట్ హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అంటే జనరల్గా మెగాస్టార్ పవర్ స్టార్ నుంచి మెగా పవర్ స్టార్ ఫ్యాన్ అవుతారు, నేను మెగా పవర్ స్టార్ నుంచి వాళ్ళిద్దరు ఫ్యాన్ అయ్యా. అంత ఇష్టం నాకు రామ్ చరణ్ అంటే ఫస్ట్ సినిమా నుంచి. ఆ లుక్ ఎలా నవ్వని రామ్ చరణ్ గారు గుండున్నా కూడా ఎలా ఉన్నా కూడా నాకు ఆయన అంటే ఇష్టం. ఎందుకంత ఇష్టం అంటే స్టార్టింగ్ నుంచి ఒక పర్సనాలిటీ ఉంది. అంటే చూస్తే ఒక కింగ్ లాగా, ఒక లయన్ లాగా ఆయన లుక్ అయినా ఆయన నడిచే స్టైల్ అయినా అలా ఉంటుంది. బాగా అంటే మాస్గా ఉంది, రంగస్థలం కన్నా ఎక్కువ మాస్గా అనిపిస్తుంది పోస్టర్ చూడగానే. రంగస్థలం ఒక స్టైల్, ఇది ఒక స్టైల్. ఏ స్టైల్ అయినా ఆయనకి షూట్ అవుతుంది, షూట్ అవ్వాల్సింది. ఆయనకి డొమినేట్ చేసే లుక్ వేరేది లేదు అంటే నా అభిప్రాయం. ఇదే ఖచ్చితంగా కాదు, అంటే మాది కొంచెం ఒడిశా, కొంచెం తప్పుకో అంటే లంగ్స్కి వేరేలా ఉంటుంది. రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అయితే ఇక్కడ టికెట్ దొరకదని నేను అక్కడే వెళ్ళి చూస్తా, 1000 కిలోమీటర్ దూరం. మా నాన్న టికెట్ తెస్తా దానికి. అలా కొంతమంది ఫస్ట్ లుక్ చూసిన తర్వాత పుష్పలాగా కొంచెం ఉందని చెప్తున్నారు కదా, మరి మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్, ఒక మనిషి ఎలా ఉంటాడు, మీరు వెళ్తే చాలామంది లుక్స్ గెడ్డాలు ఉంటాయి, నాకు కూడా ఉంది, ఇంకా చాలామందికి ఉంటుంది. ఆ మనిషికి చూసి పుష్ప ఇన్స్పిరేషన్ కాదు కదా, అది ఒక విలేజ్ స్టైల్ అది. ఎందుకంటే ఒక సేవింగ్ అయినా, ఈ సేవింగ్ ట్రిమింగ్ అంతా ఉండదు వాళ్ళకి, వాళ్ళ పని వాళ్ళకి ఉంటుంది కాబట్టి అది ఒక నేచురల్ లుక్. అది మనం వీల్ స్టైల్ వాచ్ చెప్పడం అది ఒక ఆయన మగతనం కాబట్టి వియర్డ్ ఉంటుంది, మనం దానికి హీల్ స్టైల్ వాచ్ చెప్పడం కరెక్ట్ కాదు. అలోజన్ స్టైల్ అలోజన్, రామ్ చరణ్ స్టైల్ రామ్ చరణ్. సో అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ కొంచెం నిరాశపరిచింది కదా రామ్ చరణ్ ఫ్యాన్స్ని కానీ అభిమానులను కానీ. సో ఇప్పుడు ఈ పెద్ద పోస్టర్తో అంటే వాళ్ళకందరికీ ఒక ఆన్సర్ చెప్పినట్టేనా, అంటే ఎలా ఉండబోతుందని? అది మన అంటే నిరాశ అయింది స్టోరీకి, రామ్ చరణ్ కాదు. రామ్ చరణ్ యాక్టింగ్ బాగాలేదని ఎవరు కూడా చెప్పలేదు, చెప్తే చాలా తక్కువ మంది. అసలు ఏ ఇమోషన్ తగ్గింది రామ్ చరణ్ సినిమాలో? గేమ్ చేంజర్ ఎక్కడ తగ్గింది? ఏడుపు ఓకే, ఫైటింగ్ ఓకే, డ్యాన్స్ ఓకే, కొత్త స్టైల్ ఉంది. మరి ఎందుకు ఫ్లాప్ అయిందండి? స్టోరీ ఫ్లాప్ అయింది, హీరో వాళ్ళు ఎక్కడ? సో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు కదా. మరి ఇప్పుడు ఈ పెద్ద సినిమాతో ఫ్యాన్స్ అందరికి ఒక ఉత్సాహం వస్తుంది అంటే రామ్ చరణ్ గారి అభిమానులు కానీ, అంటే గ్లోబల్ వైజ్ కొంచెం ఫ్యాన్ బేస్ పెరిగింది కదా రామ్ చరణ్ గారికి. ఉత్సాహం రావాలంటే ఆడియన్స్కి రావాలి, కానీ ఫ్యాన్స్కి ఫ్లాప్ అయినా కూడా ఉత్సాహం. ఆయన రావాలి, డైలాగ్ చెప్పాలి, డ్యాన్స్ చేయాలి, స్టెప్ చెప్పాలి, అది రామ్ చరణ్. వాళ్ళ బర్త్డే కాబట్టి అంటే మీరు ఏం చెప్దాం అనుకున్నారు రామ్ చరణ్ గారి గురించి కానీ, ఆయనకి ఇంత లైఫ్ స్పాన్, అది సినిమా స్పాన్ కానీ దీంతో చూస్తున్నారు కదా, మీరు ఏం చెప్దాం అనుకున్నారు రామ్ చరణ్ గారి బర్త్డే? ఏం లేదు, ఒకటి హ్యాపీ బర్త్డే అన్న, మై గాడ్. నెక్స్ట్ ఏంటంటే మీరు మీలాగే ఉండండి, రామ్ చరణ్ అన్న మీరు మీలాగే ఉండండి. మీరు మీలాగా ఉంటే మేము మీ ఫ్యాన్, మీరు మీలాగా ఉన్నారు, అది ఇంకో పెద్ద విషయం. అది మనం మీరు మారండి అని చెప్పే హక్కు మనకి లేదు, ఆయన మారరు కూడా. ఆయన స్టైల్ ఉంది కాబట్టి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. రామ్ చరణ్ ఫస్ట్ సూపర్ మాస్గా ఉంది బ్రో. రామ్ చరణ్ స్మోక్ చేసేదని నాకు నచ్చలా, అది మట్టు కొంచెం మార్చుకోండి. బతబడి పోస్టర్ అంతా హైలైట్గా ఉన్నది. బుచ్చిబాబు సారు ఈసారి పెద్ద హిట్ కొడతాడు. తమిళనాడు செம மாசா இருக்கு படம், ஹைலைட்டா இருக்கும் வந்திருக்கு. సో అంటే తమిళ ఆడియన్స్ కూడా చూసారా, రియాక్షన్ ఏమన్నా వచ్చిందా? நல்லா இருக்கு. ஏஆர் ரகுமான் மியூசிக் டைரக்டர், அவர் மியூசிக் நல்லா இருக்கு. நான் ஆக்சுவலாக அந்த செட்டுக்கு ஜூனியர் ஆர்டிஸ்டாக போயிருந்தேன், వర్క్లో చేసిన జూనియర్ ఆర్టిస్ట్గా పోయినా. సో రామ్ చరణ్ నేర్లో చూసే అవకాశం దొరికింది, చాలా హ్యాపీ. నేను రామ్ చరణ్ కోసం హైదరాబాద్కి వచ్చిన, రామ్ చరణ్ చూసిన ఫుల్ సాటిస్ఫైడ్. ఆయన సింపుల్ సిటీగా ఉన్నాడు, ఆయన పాటికి పని చేసుకొని కరెక్ట్గా డైరెక్ట్ చెప్పింది సభ మంచిగా విని చేసుకొని అట్నే అతనే ఆయన చెప్పిన ఆయన చూసాడు, వర్క్ పీస్లో అట్లా వెళ్ళిపోయాడు. లేదా క్రౌడ్ అదా క్రికెట్ రిలేటెడ్ స్టోరీ బ్రో, మాస్గా ఉంది. రాజ్ కుమార్ సార్ ఉన్నాడు, బాగా మంచి ఫైట్ ఉంది, ఫైట్ ఎమోషన్స్ అండ్ విలేజ్ బేస్డ్ స్టోరీ అండ్ క్రికెట్, వాళ్ళకి ఏదో స్ట్రాంగ్ పొలిటికల్ కొంచెం కంటెంట్ ఉంది దాని. శివన్న చూసిన కనిపించింది, ఆయన పక్కన కొంచెం బ్యాక్లో ఉన్నా కనిపిస్తానని తెలవాలా. ఆయన పక్కన ఉన్న ఆయన ఒక డైలాగ్ చెప్తున్నాడు, ఆయన పక్కన ఒక 4 మందిలో
ఆయన కొంచెం ఏజ్ గెటప్లో ఉన్నాడు. ఓకే. ఏజ్ గెటప్ ఒక యంగ్ లుక్లో లేదు, ఒక ఊరికి ఒక పెద్ద మనిషి లుక్లో ఉన్నాడు. సో ఇప్పుడు ఈ సినిమాతో అంటే ఒక 1000 crores కలెక్షన్ వస్తుంది రామ్ పుష్ప 2 రికార్డ్ని బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే పుష్ప 2లో నేను జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నా, అది పుష్ప 2000 కోట్లు కొట్టింది. ఇప్పుడు నేను దీంట్లో జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నా, దాంట్లో నేను కనిపిస్తాను అనుకుంటా. ఇది పుష్ప 2 రికార్డ్ని బ్రేక్ చేస్తుంది, బాక్స్ బద్దలు అవుతుంది. సో ఇవాళ బర్త్డే రామ్ చరణ్ గారికి ఏమైనా అంటే చెప్దాం అనుకున్నాను. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్. మీకోసం ఒక రీల్ చేస్తున్నా డాన్స్ చూడండి, మీకు ట్యాగ్ చేస్తా.